కర్నూలు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఉద్యోగ మేళా నిర్వహించారు. రిలయన్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాబ్ మేళాలో 400 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ ఉద్యోగ మేళాలో నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఐటీఐ మరియు డిప్లొమా విద్యార్థులకు 3 నుంచి 5 లక్షల ప్యాకేజీ ఇవ్వనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిని దీప్తి తెలిపారు. త్వరలో డిగ్రీ మరియు బీటెక్ విద్యార్థులకు ఉద్యోగ మేళా నిర్వహిస్తామన్నారు. కర్నూలు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో చేయడం నవంబర్ 6th 7th మనం ఒక జాబ్ ఫేర్ చేయడం జరిగింది. ఆ రోజు 269 మెంబర్స్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. అందులో 72 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. ఈ రోజు మనం సెకండ్ డ్రైవ్ చేస్తున్నాము. వీళ్ళకి ఓవరాల్ రిక్వైర్మెంట్ 400 మెంబర్స్ క్యాండిడేట్స్ రిక్వైర్మెంట్ ఉంది. ఇందులో మెయిన్గా ఏంటంటే ఐటీఐ అండ్ డిప్లొమా చేసిన పిల్లలకి అవకాశం ఉంది. ఐటీఐ ఎక్స్పీరియన్స్డ్ ఉండాలి. డిప్లొమా ఫ్రెషర్స్ క్యాండిడేట్స్కి వాళ్ళు ఆపరేటర్ పోస్ట్కి మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేటర్ పోస్ట్కి రిక్వైర్మెంట్తో జాబ్ ఫేర్ నిర్వహించడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన వాళ్ళకు 3 lakhs అనేది సాలరీ ప్యాకేజ్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇనిషియల్గా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి డిపెండింగ్ అపాన్ దేర్ మెరిట్ అండ్ డిపెండింగ్ అపాన్ దేర్ వర్క్ ప్రొఫైల్ అది వేరీ అవుతుంది. సో మనకు వాళ్ళకి 400 మెంబర్స్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి లాస్ట్ టైం సెలెక్ట్ అయ్యారు కొంతమంది ఇవాళ. సో కంటిన్యూస్గా మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము. కర్నూలు జిల్లాలో నిరుద్యోగ యువత ఎవరైతే ఐటీఐ డిప్లొమా చేసిన వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మనం వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తున్నాము. పిల్లలు కూడా అలానే ఎంతూజియాస్టిక్గా వస్తున్నారు. సో అందరికీ చెప్పేది ఏంటంటే ప్రాసెస్లో మనకు ఒక టెక్నికల్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ పాస్ అవ్వాలి. ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూస్ ఉంటుంది. ఇంటర్వ్యూస్ కూడా సెలెక్ట్ అయిన తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు ప్రొసీజర్ అండి. సో ఈ ప్రొసీజర్